కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు తన మన అన్న భేదం లేకుండా భూదందాలకు పాల్పడుతున్నారు. సొంత పార్టీ నేతల భూములకు సైతం రక్షణ లేకుండా పోతోంది. ఇదేంటని ప్రశ్నించిన వారిని చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా. ఇదేవి ఏ ప్రతిపక్ష నేతలు చెప్తున్న మాటలు కాదు. సొంత పార్టీలో తనకు జరిగిన అన్యాయాలపై సెల్ఫీ వీడియో తీసుకుని మరీ సూసైడ్ అటెంప్ట్ చేసిన టీడీపీ నేత చెప్పుకున్న బాధలు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పందికూన గ్రామానికి చెందిన కడవల దివాకర్ అనే టీడీపీ కార్యకర్తకు సంబంధించిన 50 సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందిన టీడీపీ మండల కన్వీనర్ కడవల సుధాకర్ కబ్జా చేశారు. ఒకే పార్టీకి చెందిన వాళ్ళం కాబట్టి మాట్లాడితే భూమిని వదిలేస్తారని అనుకున్నాడు దివాకర్. కానీ ఎంత బతిమాలినా స్థలాన్ని వదిలిపెట్టకపోవడంతో పంచాయతీ పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లాడు బాధితుడు దివాకర్. తమను ఎదురించి పంచాయతీ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు దివాకర్ పై దాడికి తెగబడ్డారు. మరి కడవల సుధాకర, కడవల రాముడు, కడవల రాజు, ఈ కడవల పాపన్న, కడవల సుదర్శన, కడవల సురేష్, వీళ్ళు 6 మంది నేను మా పొలం మాకు రావాలని అడిగినందుకు కానీ వాళ్ళు కుట్ర పెట్టుకున్న చేనులో కొట్టాలని ప్లాన్ వేసినారు. భూమిపై ఆశలు వదులుకోవాలని దివాకర్ను నిత్యం బెదిరించడం మొదలుపెట్టారు టీడీపీ నేతలు. సొంత పార్టీ నేతలే తనను చంపుతానని బెదిరించడంతో భయపడ్డాడు బాధితుడు. మేమొద్దు కోర్టుకేస్తామని అంటే మేము 6 మంది ఉన్నాము, మీరిద్దరు ఉన్నారు, మేము ఏమని చేస్తాం చంపుతామని మమ్మల్ని ఇదే ఎట్లా బెదిరించడం జరుగుతుందన్న. అందుకోసమే దయచేసి ఈ అన్యాయం భరాయించలేక నన్ను కొద్దిగా చాలా బాధతోన నాకు చాలా బాధగా ఉందన్న. ఎక్కడికి వెళ్లినా భూ వివాదంలో తనకు సరైన న్యాయం జరగటం లేదని దివాకర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. గ్రామంలో తనకున్న భూమి, పరువు రెండూ పోయాయని, ఇంకా తన కుటుంబ బాధ్యత మీరే తీసుకోవాలంటూ పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్యామ్ను వేడుకుంటూ సూసైడ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. శ్యామ్ బాబన్న, చెన్నమేడమాన, నా కొడుకు ఉండేదో కూడా ఉన్నాడు. నా కొడుకుని మీరే మీ చేతుల్లో పెట్టిపోతున్నాను, మీరే కాపాడాలని. పురుగుల మందు తాగిన దివాకర్ పరిస్థితి విషమించడంతో అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బంధువు ఒకే పార్టీకి చెందిన వ్యక్తిని సైతం వదలకుండా భూదాహంతో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు అనటానికి ఇదే నిదర్శనం అంటున్నారు ప్రజలు. మరి బాధిత కుటుంబానికి టీడీపీ ఎమ్మెల్యే ఏం న్యాయం చేస్తారో, ఘటనపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.